హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అరటి పువ్వుతోటి కర్రీ తయారు చేసుకుందాం. అది కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా, టమాటా కూడా వాడకుండా చాలా రుచికరంగా మనం తయారు చేసుకోవచ్చండి. నేను అరటి పువ్వుని ఏ విధంగా శుభ్రం చేయాలో వీడియో పెట్టాను. అందుకు ఈ వీడియోలో చూపించట్లేదు అరటి పువ్వుని శుభ్రం చేయడం. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వీడియో చెక్ చేయండి. చాలా సింపుల్గా నేను శుభ్రం చేయడం, అలాగే కడగడం కూడా చూపించాను. అరటి పువ్వుని ఏ విధంగా మనం చేసి శుభ్రంగా కడగడం ఇవన్నీ చూపించాను. మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వీడియో చెక్ చేయండి. ఇలా నేను ముందుగా అరటి పువ్వుని శుభ్రం చేసి చక్కగా కట్ చేసుకొని ఉప్పు పసుపు మజ్జిగ వాటర్లోనే కడగాలి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగాను నేను ముందుగానే. ఇలా కడిగిన తర్వాత ఈ కడిగిన అరటి పువ్వుని చక్కగా కుక్కర్ గిన్నెలో వేసుకుందాం. అలాగే మనం అరటి పువ్వు తినడం వల్ల కిడ్నీలకి, అలాగే షుగరు పేషెంట్లకి, అంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఇవన్నిటికి చాలా మంచిదండి. అంటే మనం కనీసం నెలకు ఒకసారి తిన్నా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ అరటి పువ్వుని శుభ్రం చేసుకున్నాం కదా, దీన్ని కుక్కర్ గిన్నెలో వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ గిన్నె మీద మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. కొంచెం మెత్తగా ఉడకనివ్వండి. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ధనియాలు 1/2 టీ స్పూను, లవంగాలు, యాలకులు, జీలకర్ర, చెక్క, అల్లం, అలాగే ఒక 1/2 టీ స్పూను గసగసాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఎండుమిర్చి ఒక 8 వేసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. మనం ఇందులో కారం అనేది వేయం, ఎండుమిర్చిని మాత్రమే వాడతాము. అలాగే ఎండు కొబ్బరి ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. సరిపోయినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, మరీ ఎక్కువ కాదండి, కొద్దిగా చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని చక్కగా పొడిగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం పొడిగా చేసుకున్నాం కదా, ఈ పొడిని మనం పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా పొడి చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకొని ముందుగా మనం అరటి పువ్వుని చక్కగా ఉడికించుకున్నాం కదా కుక్కర్ గిన్నెలోని, మీకు ఉడికింది చూపిస్తాను. ఈ విధంగా మనం ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ కూడా మనం అంటే కర్రీలో వాడుకోవచ్చు. ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేడైన తర్వాత ఇందులోని 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఈ రెండు కొంచెం వేగనివ్వండి. ఈ రెండు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ముందుగా మనం అరటి పువ్వుని ఉడికించుకున్నాం కదా, ఉడికించిన అరటి పువ్వుని మాత్రమే వేసుకోండి, వాటర్ వేయకుండా అరటి పువ్వుని వేసుకోవాలి. గ్యాస్ మీడియంలో పెట్టుకోండి. ఉడికించిన అరటి పువ్వు వేసుకున్న తర్వాత గ్యాస్ని హైలో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు వేగనివ్వండి. మాడిపోకుండా చక్కగా కలుపుకోండి. అంటే కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇందులో మనం అంటే ఉల్లి వెల్లుల్లి టమాటా ఏది వేయకుండా చాలా రుచికరంగా మనం తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది ఒక 3-4 నిమిషాలు చక్కగా వేగనివ్వండి. చూడండి, ఇలా చక్కగా వేగింది. ఇది కొంచెం వేగితే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం పొడి చేసుకున్నాం కదా, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకొని పొడి చేసుకున్నాం కదా, ఈ మసాలా పొడిని వేసుకొని గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి చక్కగా ఒక 3-4 నిమిషాలు అంతా కలిసేలా కలుపుతూ వేపండి. ఈ పొడి వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాలు చక్కగా వేగితే బాగుంటుందండి. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం అరటి పువ్వుని ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకుందాం.
వాటర్ వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ కూడా వేసుకుంది. వాటర్ మనకు సరిపోదు, ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. అరటి పువ్వు తినడం వల్ల మనకి చాలా మంచిదండి. కడుపులోని మనకి నులు పురుగు ఏదైనా ఉంటుంది కదా, అవన్నీ తగ్గుతుంది. అలాగే మనకి అంటే అదే మనకి చర్మ వ్యాధులు ఏవైనా ఉన్నా తగ్గుతుందండి. అలాగే మనకు షుగర్ బీపీ రానియకుండా చాలా బాగా కాపాడుతుంది. మీకు దొరికినప్పుడు కనీసం నెలకు ఒకసారైనా తినండి. ఇలా అన్నీ వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని గ్యాస్ అనేది చిన్న మంట మీద పెట్టుకొని ఉడకనివ్వండి. నాకు 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చక్కగా ఆయిల్ చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలింది. ఈ విధంగా తేలింది అంటే మన కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయి. ఈ విధంగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. ఇది చపాతీకి బాగుంటుంది, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ కార్తీక మాసంలోని మనం ఉల్లి వెల్లుల్లి వేయకుండా, అలాగే టమాటా కూడా వేయకుండా చాలా రుచికరంగా ఈ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే మనం చపాతీతో కూడా తిన్నా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. అరటి పువ్వుతోటి చక్కగా ఈ విధంగా కర్రీ తయారు చేసుకోండి. అరటి పువ్వుని ఎలా శుభ్రం చేయాలో నేను వీడియో పెట్టాను. మీలో ఎవరైనా తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి.